ఇప్పుడే డాక్టర్ గారు టైం ఇచ్చారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. కావాలంటే చెకప్ చేసుకున్నాక వెళ్ళండి. అంతే అంటావా నాన్నా? నేను ఒకే విషయాన్ని 100 సార్లు చెప్పను. కానీ ఆ బాబాగారు ఇంకో గంట కన్నా ఎక్కువ ఉండరంటండి. అవునన్నా, చాలా మహిమగల బాబా అంట. డాక్టర్ వచ్చారు. నమస్తే సార్. ఆయన ఇంతసేపు శ్రీవల్లి 15 నిమిషాల్లో చెక్ చేస్తారు. దానికెందుకు కంగారు పడటం? సామ్రాట్ గారు, మీ వైఫ్ తనే డాక్టర్. ఏమైంది? ఏంలే నేను మంచిగానే ఉన్నా డాక్టర్. నన్ను చెప్పనిస్తావా? డాక్టర్, తనకిప్పుడు 4వ నెల దాటి 5వ నెల వచ్చింది. కానీ స్టమక్ కాస్తైనా డెవలప్ అయినట్టు కనబడట్లేదు. కడుపులో బిడ్డ గ్రోత్ ఉందా లేదా తెలుసుకోవాలని మిమ్మల్ని పిలిపించాను. ఇట్స్ ఓకే, ఓసారి చెక్ చేస్తే తెలుస్తుంది. శ్రీవల్లి, వెళ్ళు. పదమ్మా. ఏం చూస్తున్నావు? వెళ్ళు. పదమ్మా. వచ్చి పడుకో అమ్మా. గ్రీన్ టీ తీసుకురా అంటున్నా. నేను తీసుకురాను. తీసుకురావా? అంటే నేనిప్పుడు ప్రెగ్నెంట్ ని, ఏ పనులు చేయొద్దు. ఏంటి? అరే నీకిప్పుడు కడుపుతోటున్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏంటి? అంటే ఇంతకు ముందు ప్రెగ్నెంట్వి కాదా? గది గది ఏంటి మాట్లాడుతున్నావు? అయ్యో గట్ల కాదు, నేనెప్పుడు ప్రెగ్నెంట్నే. కానీ మీరే కదా కడుపుతోటున్న నేను ఏ పని చేయొద్దన్నారు. గదే గదే చెప్తున్నా. ఇప్పుడు నాకు వేరేటోళ్ళే పనులు చేసి పెట్టాలి. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఎన్ని రోజులు ప్రెగ్నెంట్వి ఏ పనులు చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట. అంటే గీయాలే తెలిసింది కదా. ఏం తెలిసింది? గదే గదే మీరు గిన్ని దినాలు చెప్పిన మాటలు ఎంత గొప్పయో ఇయాలే తెలిసిందంటున్నా. గుడ్, అదే మెయింటైన్ చేయి. కావాలంటే నాకు కావాల్సిన గ్రీన్ టీ వేరే వాళ్ళతో తెప్పించుకుంటాను. మెడికల్ షాప్కి వెళ్తుందేంటి? ఇంట్లో ఎవరికైనా బాలేదా? ఏం కావాలమ్మా? అన్నా గది గది మరి చెప్పండి మేడం, పర్వాలేదు. ప్రెగ్నెన్సీ కిట్ కావాలన్నా.
ఓకే మేడం, ఇస్తాను. ఎంతన్నా? 50 మేడం. శ్రీవల్లి, నిన్నే ఫైల్ చూసావా? ఇగోండి, టవల్ తీసుకోండి. నేను నిన్ను టవల్ అడిగానా? మరి బడ్జెట్ ఫైల్ అడిగాను. సోప్ బాత్రూంలోనే ఉంది. ఏమైంది నీకు? ఈ టవల్ ఏంటి, సోప్ ఏంటి? ఎందుకింత పరధ్యానంగా ఉన్నావు? లే, గదేం లేదు. మీరు టవల్ అడిగిండ్రు అనుకున్నా. అది పక్కన పెట్టు. అసలు నీకేమైంది అది చెప్పు. ఎందుకలా ఉన్నావు? చెప్తున్నా కదండి, ఏంలే. లేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఎందుకో ఆందోళన పడుతున్నావు. చూడు, కడుపులో అబద్ధాన్ని పెట్టుకుని కళ్ళతో నిజం చెప్పాలనుకోవడం, మనసులో బాధని పెట్టుకుని మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరచడం నాకు నచ్చదు. ఏదైనా సూటిగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. అంతేగాని అబద్ధాలు చెప్తూ మాటలతో మోసం చేయాలని ట్రై చేయొద్దు. మోసమేందండి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఏమైంది? ఏమీ అవ్వకూడదనే, నువ్వు బాధపడకూడదనే చెప్తున్నా. నీ కడుపులో బేబీ ఉంది. నీ ఆందోళన, నీ బాధ బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అర్థమైందా? అర్థమైంది. పడుకో. పడుకొని నిద్రపో అంటున్నాను. తల్లి, గీ అయోమయ పరిస్థితులతోటి నిద్ర కూడా పడతలే. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో సమచైతలే. డాక్టర్ ఏమో గట్ల చెప్పి పోడేంది, టెస్టులనేమో కనిపించకపోవడేంది. దీన్నంతటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? అబ్బా, గా టైంలో మీ అల్లుడు పిలిచిండమ్మా. నువ్వు లోపలికి వా. ముందు నువ్వు ఇలారా. ఏడికమ్మా? నువ్వు రావే చెప్తాను. ఏమైందమ్మా? ఏందే ఏదో కడుపు అది ఇది అంటున్నావు ఫోన్లో? ఈవిడెప్పుడొచ్చింది? ఇంట్లో కాకుండా గార్డెన్లో శ్రీవల్లితో ఏం మాట్లాడుతుంది? అవ్వమ్మా, గా ముచ్చటెరికైనాక అంత పరేషాన్గా ఉంది. ఇందులో పరేషాన్ అవటానికి ఏముంది? గది అబద్ధమైతే? అమ్మా, గది నిన్నటిదాకా అబద్ధమే, కానీ డాక్టర్ వచ్చి నిజమని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవ్వమ్మా, మీ అల్లుడు నేను తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాం. అక్కడ 5-6 నెలల కడుపున్నా గల్ల కూతుర్ని చూసి నా కడుపు ఎందుకు పెరుగుతలేదని ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. గంతే, వెంటనే డాక్టర్ని రప్పించాను. డాక్టర్ నన్ను చెక్ చేస్తే ఏడు నేను ప్రెగ్నెంట్ కాదని ఎరికైతుందోనని మస్తు టెన్షన్ పడినా. కానీ గా డాక్టర్ నాకు కడుపున్నదని కన్ఫర్మ్ చేసింది. బిడ్డ హెల్దీగా ఉన్నదని చెప్పింది. గదే అబద్ధమని చెప్తున్నా కదా.
నేను కన్ఫ్యూజ్ అవుతుంటే నువ్వేందమ్మా డాక్టర్ చెప్పింది అబద్ధం అంటున్నావు? వచ్చింది డాక్టర్ ప్రవళికనేనా? కాదు, కొత్త డాక్టర్ అమ్మా. మరి కొత్త డాక్టరు నీ గురించి తెలవని డాక్టరు లేని కడుపుని ఉన్నదని ఎట్లా చెప్పింది? అది కూడా అర్థం కాలేదా? డాక్టర్ గారు, సామ్రాట్ అంటే అదేనమ్మా, సామ్రాట్ టెక్స్టైల్స్ ఓనర్. మా అల్లుడు గారి డాక్టర్ గారు. ఓహో అవునా? అవును, ఏంటంట మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు? మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, బేబీకి గ్రోత్ లేదంట, ఒకసారి చెక్ చేయడానికి రమ్మంటున్నారు. డాక్టర్ గారు, అసలు నా కూతురు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్క సాయం చెయ్యండి. ఏంటమ్మా ఇదంతా? లేని కడుపుని ఉన్నట్టుగా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం చేయమంటారు డాక్టర్ గారు? మా బియ్యప్రాలు చేసిన ఘనకార్యం ఇదంతా. ఇది కరెక్ట్ కాదు కమల గారు. తెలుసు డాక్టర్ గారు, కానీ మా చేతుల్లో లేకుండా పోయింది. డాడ్, వాడికేమైంది? ఏమని తెలిసిందా? వాడిని కలిసారా? కలవడం ఏమిటమ్మా, వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తున్నాను. హాస్పిటలా? ఏమైంది? వాడికి యాక్సిడెంట్ అయిందమ్మా, తలకి పెద్ద దెబ్బ తగిలింది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్లు ఏమన్నారు డాడ్? వాడికేం కాకూడదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారమ్మా, వాడు మాత్రం ఏం చెప్పగలరు? కానీ వాడి దగ్గర నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు ఆ శ్రీవల్లి గురించి ఏదో సీక్రెట్ తెలుసుకున్నాడు. అదేంటో నాకు చెప్పడానికి ట్రై చేశాడు, కానీ వినపడలేదు. జ్వాల, వాడు చెప్పాలనుకున్నది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు వాడి పరిస్థితి ఏం బాగాలేదమ్మా. వాడికి మాట రావడానికి వారం రోజులు పడుతుంది అంటున్నారు. నో నో డాడ్, వాడు కోలుకోవాలి. ఎంత ఖర్చైనా వాడు బాగోవాలి, మాట్లాడాలి. ఓ శ్రీవల్లి విషయం ఏంటో నేను కనుక్కోవాలి. అలాగేనమ్మా, నీ ప్రయత్నం చేస్తాను. నా బెయిల్ సంగతి ఏంటి? ముందు నాకు బెయిల్ తీసుకొచ్చి ఏర్పాటు చేయి. ఇంకా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, రేపటికల్లా నీకు బెయిల్ వస్తుంది. రావాలి, నాకు బెయిల్ రావాలి. నేను బయటికి రావాలి. శ్రీవల్లి సీక్రెట్ ఏంటో కనుక్కొని వాళ్ళిద్దరిని ఓ ఆట ఆడుకోవాలి. హలో. హాయ్ రా, నేను చందుని. రే చందు, నువ్వా? యా. ఏంట్రా ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? అసలు నేను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. రాయ్, అదే నిజమైతే నా పెళ్లికి ఎందుకు రాలేదురా? అందుకేగా ఇప్పుడు వస్తున్నాను. ఏమంటున్నారా? అవును సామ్రాట్, రేపు మార్నింగ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నాను. 12 o'clock వరంగల్లో ఉంటాను. ఓకేరా, అయితే లంచ్ మా ఇంట్లోనే. అది కూడా వదిన గారి చేతి వంట తినాలనిపిస్తుందిరా. తప్పకుండా వచ్చే చెప్తా. రేయ్, నువ్వు అసలే క్యాలిక్యులేటర్, టైంకి హ్యాండ్ ఇవ్వవు కదా. రే, నువ్వు వస్తున్నానని చెప్పాక కూడా అలా ఎందుకు చేస్తానురా? నా టైం అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకేరా, బాయ్. బాయ్, గుడ్ నైట్. అయ్యగారి మూడెట్లుందో ఏందో తెలుసుకున్నదే కష్టమైతోంది. ఏవండి, పాలు?
ఏమండి? ఏమైంది నీకు? ఏంలే, మంచిగానే ఉన్నా. మంచిగానే ఉన్నావు, కానీ నీలా లేవు. ఎందుకో నటిస్తున్నావు. అంతా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఇట్లుంటే గట్లంటారు, గట్లుంటే గిట్లంటారు. ఎట్లయ్యా మగడా నీతోటి? ఏంటి విషయం? లే, నా దగ్గర ఏం ముచ్చట్లే. ఈయన మొహం చూసి మొత్తం చెప్పేటట్టున్నారు. ఏంటి మాట్లాడావు? ఒక నిమిషం డాడ్. హలో, జ్వాల. తెలిసే తీసా. థ్యాంక్ యూ. నాకు కంగ్రెస్ చెప్పు సామ్రాట్. ఎందుకు? వరంగల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకి ట్రాన్స్ఫర్ చేశారా? కాదు, జ్వాల బయటకొచ్చింది. అయితే ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే ఈసారి శాశ్వతంగా జైలు కూడే గతి. ఏ సామ్రాట్, నేను బయటకొచ్చింది నీకోసం, నీ అంతు చూడటం కోసం. వారం రోజులు జైల్లో ఉండేసరికి పిచ్చి పట్టినట్టుంది. పర్లేదు, టాబ్లెట్స్ వాడు, తగ్గిపోతుంది. నేనేం కామెడీ పీస్ ని కాదు, నీ లైఫ్ లోనే కలకలం సృష్టించబోయేదాన్ని. నీకెన్నిసార్లు దెబ్బలు తగిలినా బుద్ధి రాదు, అందుకే నిన్ను మర్చిపోయాను. కాని నేను మర్చిపోను. ఈసారి దెబ్బ తినను, దెబ్బ కొడతాను. నువ్వు తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుందది. చా, ఇప్పుడు నాకు దొరికిన ఆయుధం పదును నీకు తెలియదు సామ్రాట్. అది ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేవు. నువ్వెంత గింజుకున్నా, ఎన్ని ఛాలెంజ్లు చేసినా మాటల వరకే. నువ్వు నన్నేమీ చేయలేవు. పెట్టే ఫోన్. ఏంటి దీని కాన్ఫిడెన్స్? ఇగో గంగా. అమ్మా. జల్దీ జల్దీనా ఈ కొత్తిమీర తెంపు. అలాగేనమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి. వస్తున్నా అండి. ఏందండి? ఏం చేస్తున్నావు? గదే, మీ దోస్తు లంచ్కొస్తున్నారని చెప్పిండ్రు కదా, వంట చేస్తున్నా. లంచ్కొస్తున్నాడు అన్నాను గాని నిన్ను ఆపసోపాలు పడి వంట చేయమనలేదు. దగ్గరుండి వంట చేయించు. 1 గంట కల్లా వచ్చేస్తానన్నాడు. గదే గదే, గట్లనే. పనులున్నారు కదా, చేపిస్తా. నువ్వు చెయ్యొద్దు. అరే ఏం నాన్నా, నేను లేను. చందు వస్తున్నాడు. వాడేం పరాయవాడు కాదుగా, నీ ఫ్రెండు. పనివాడితో వంట ఎలా చేయిస్తాం? అందుకే దగ్గరుండి నేనే చూసుకుంటాను. నువ్వెళ్ళిరా. శ్రీవల్లి, ఏర్పాట్లన్నీ బాగుండాలి. వాడు మన పెళ్లికి రాలేదు, పైగా వాడు నిన్ను కలవడానికే వస్తున్నానన్నాడు. గట్లనే అండి. చెప్పింది గుర్తుందిగా, ఎక్కడికి వెళ్ళకు. నానా, నువ్వింత చెప్పాక శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుందిరా? నేను చెప్పింది శ్రీవల్లికి కాదమ్మా, నీకే. క్షణంలో నీ ఆలోచన మారిపోతుంది. ఎప్పుడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తావో తెలియదు కదా, అందుకే ఇంట్లోనే ఉండమంటున్నాను. సరే నాన్న, తీసుకెళ్తాను. బాబాలు బొట్టు పెడతారు, సాములోరు ఆశీర్వదిస్తారు, ఇలాంటివేవి వద్దంటున్నా. ఏం లేదులే నాన్నా, అలాంటివే ఉండవు. నువ్వెళ్ళు. నీకు అద్భుతంగా వంట చేసి పెట్టే పూచి నాది. అబ్బో, గ్లాస్ మంచినీళ్ళు కూడా మేమే ఇవ్వాలి. ఇప్పుడు వంట చేసి పెడతారంట. వస్తాను శ్రీవల్లి. గట్లనే. రెండత్తయ్య, అద్భుతంగా వంట చేదురు గాని. ఏయ్, ఏంటే బెటకారమా? ఏం కాదు, సామ్రాట్ శ్రీవాళ్ళని వంట చేయొద్దన్నారు కదా.
వచ్చేవాడు శ్రీవల్లి చేతి వంట తింటాను అంటున్నాడు, వీడేమో శ్రీవల్లిని వంటే చెయ్యొద్దంటున్నాడు. మరెలాగే? అందుకే కదా మీరున్నారు. హా, పరేషన్ కాకుండా అత్తమ్మా. ఏ వంట పూర్తయిందే, వాడొచ్చే టైం కూడా అయింది. శ్రీవల్లి అంటే ఇంకా రాలేదు. వచ్చేస్తుందిలే అత్తయ్య, ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటుంది. అయ్యో, ఏం రావడం ఏంటో. వాడు గట్టిగా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వాడొచ్చేలోపు శ్రీవల్లి రాకపోతే? ఎందుకు రాదత్తయ్య? ఏమైనా పొరుగురు వెళ్ళిందా? ఇక్కడే కదా, అరగంటలో వచ్చేస్తుంది. అదిగో వాడొచ్చేశాడు. రానియండి అత్తయ్య, అన్నిటికీ కంగారేనా? 10 నిమిషాలు ఆగలేరా? ఆ, నీదేం పోయిందే, ఎన్నైనా చెప్తావు. నా కర్మ, అన్నీ నాకే చుట్టుకుంటాయి. ఉమ్, నానా, వచ్చావా? మీ ఫ్రెండ్ ఎక్కడా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తానన్నాడమ్మా. అంత రెడీయా? వంటలన్నీ పూర్తి చేసిన సామ్రాట్, మీ ఫ్రెండ్ రావడమే లేట్. ఇంతకీ శ్రీవల్లి ఎక్కడా? అడిగేశాడు. నిన్నేనమ్మా, శ్రీవల్లి ఏది? అది శ్రీవల్లి. మరి ఉంది సామ్రాట్, ఉంది. ఉంది అంటున్నారు, కనబడట్లేదు. కిచెన్ లో ఉందా? శ్రీవల్లి, శ్రీవల్లి. భవానీ, శ్రీవల్లి ఎక్కడని అడుగుతుంటే చెప్పకుండా అలా కంగారు పడతావేంటి? మిమ్మల్నే అడుగుతున్నాను, శ్రీవల్లి ఎక్కడమ్మా? అది పుట్టింటికి వెళ్ళిందానా? హాయ్ సామ్రాట్. హే చందు, రా రా రా. నీకోసమే చూస్తున్నా. హాయ్ హాయ్. హాయ్ పిన్ని, హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? సూపర్ బాబాయ్. రే చందు, అమెరికా వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా? ఊరుకో బ్రదర్, వీడు నువ్వు బిజినెస్ లో పడిపోయి నన్ను మీరు మర్చిపోయారు. పెద్దోదినే కదా? ఉమ్, అవునరా. పెద్దోదినే ఓకే, మరి మా రూపగాన్ని కట్టుకున్న చిన్నోదిన ఎక్కడా? సామ్రాట్, వదినెక్కడా? నేను చూడాలి. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అదేంటి, నేను వస్తున్నాను చెప్పాను కదా. వదిన ఇంట్లోనే ఉంటుందన్నా. వచ్చేస్తుంది 15 minutes. అయితే ఓకే. ముందు మనం వెళ్ళి భోజనాలు చేద్దాం, ఈ లోపు శ్రీవల్లి వచ్చేస్తుంది. అవునవును, ఆకలి దంచేస్తుంది. పదండి. రారా. ఏయ్, ఇలా రా. రా. ఏంటి, పరీక్షల్లో ఫెయిల్ అయితే చచ్చిపోవాలనుకున్నావా? 1 కాదు 2 కాదు బావా, 4 పోయాయి. మరెందుకు బతుకున్నావు? చావలేకపోయావా? కోట్. చదువు వాటకెక్కించి ఫోన్ మొహం ముందు పెట్టుకుంటే ఇలాగే ఏడుస్తుంది లైఫ్. సారీ బావగారు. అందుకే ఓ 4 రోజులు నా దగ్గర పెట్టుకొని చదివిపిచ్చి ఎగ్జామ్స్ రాయిద్దామని దొరికొచ్చిన. తీసుకెళ్ళు, కానీ ఈసారి ఓ పాయిజన్ బాటిల్, ఉరితాడు అన్ని అందుబాటులో పెట్టు. బావా, మళ్ళీ ఫెయిల్ అయితే పనికొస్తాయి. రవి,
కళ్ళు కనపడడం లేదా వంకాయ్? మీకు కనపడట్లేదా పొట్లకాయ్? ఎందుకంత సిగ్గుపడిపోతున్నావు? ఎందుకో తెలీదు, అలా వచ్చేస్తుందంతే. జాగ్రత్త, సిగ్గెక్కువైతే ఫిట్స్ కి దారి తీస్తుందంట. పర్వాలేదులే, మీరున్నారుగా. ఏంటి? అదే బావ పిలుస్తున్నారు. పర్వాలేదు పర్వాలేదు. అంత లేదు. అక్కింటికి రమ్మనగానే పెద్ద పనుందని భయపడ్డాను, కానీ నా రాకుమారుడున్న సంగతి మర్చిపోయాను. నాకు పండగే. ఏంటో ఈ జ్యూస్ బిజినెస్, అన్నీ కలిసొస్తే ఈ పాటికి జ్యూస్ కంపెనీనే పెట్టేసేవాణ్ణి. కానీ ఉన్న జ్యూస్లే అమ్ముడుపోక ఈగలు ఊపుకోవాల్సి వస్తుంది. టైగర్ ఏమో 1,00,000 చేతిలో పెట్టి 2 నెలలు తిరిగేసరికి 2 లక్షలు సంపాదించమని టార్గెట్ పెట్టాడు. 15 రోజులు తిరిగేసరికి ఆ 1,00,000 పోయిందే కానీ 2,000 కూడా మిగలలేదు. ఇప్పుడు కానీ బిజినెస్ లాస్ లో ఉందంటే శాన్వి తట్టుకోలేదు. 2 లక్షలు చూపించకపోతే ఆ పెద్ద పులి ఒప్పుకోదు. ఏం చేయాలబ్బా? ఏంటి బిజినెస్ మ్యాన్ తెగ బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాడు? ఏంటో చూద్దాం. బాబు రోహిత్. ఆతి గారు మీరా? రండి కూర్చోండి. మర్యాదలు తర్వాత. నువ్వేంటి అంతలా ఆలోచిస్తూ కూర్చున్నావు? తెగ బుర్ర గోకేసుకుంటున్నావు. ఏం చెప్పను అత్తయ్య గారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. సెంటిమెంట్ తో పడగొట్టుకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు మీరు కూడా? విషయం ఏంటో చెప్పు. అదే అత్తయ్య గారు, జ్యూస్ బిజినెస్ లో రేస్ గుర్రం లాగా దూసుకుపోయి జ్యూస్ కంపెనీ పెట్టేద్దాం అనుకున్నానా, కానీ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అత్తయ్య గారు. అది బాగానే నడుస్తుందన్నావు కదా? నడుస్తుందంతే, పరిగెత్తట్లేదు. ఇలా అయితే కంపెనీ పెట్టేదెప్పుడు, కోట్లు సంపాదించేదెప్పుడు, భవానీ గారి అల్లుడు అని పేరు సంపాదించుకునేదెప్పుడు? మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలన్నా రోజుకి 100 జ్యూస్లైనా అమ్ముడుపోవాల. బెడ్ కాఫీ కావాలంటే ముందు జ్యూస్ తాగండి. తాగండి తాగండి. ఇదెక్కడ గొడవ భవానీ? ఉదయాన్నే నీ జ్యూస్ గోలేంటి? ఉదయాన్నే కాఫీ తాగడం అంత మంచిది కాదండి, అందుకే ఈ జ్యూస్ తాగండి. తాగండి. అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా మీ అత్తయ్య? యాండి, జ్యూస్ తాగితే ఎనర్జీ, కాఫీ తాగితే ఎలర్జీ. మీరే కాదు, కోడళ్ళు కూడా తాగుతారు. శ్రీవల్లి తీసుకోమ్మా, తీసుకో. నాకొద్దమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావు, బలమమ్మా. అవంతిక, నువ్వేమో తల్లివయ్యావు, శక్తి కావాలి. తాగండి తాగండి, తీసుకోండి. ఏందత్తమ్మా పొద్దుగాల ఈ జ్యూస్ లొల్లి? ఉదయాన్నే ఇంటిలి 10 జ్యూస్ తాగాలి, అందుకే తాగండి. శ్రీవల్లి, గ్రీన్ టీ. నానా జ్యూస్ తీసుకో నాన్నా. ఇప్పుడు జ్యూస్ ఏంటమ్మా, నాకు గ్రీన్ టీ కావాలి. ఒక్క నిమిషం అండి, గ్రీన్ టీ తెస్తా. శ్రీవల్లి ఆగో, ఎందుకు ఊరికే ఇదైపోతావు? నేను వాడికి జ్యూస్ ఇస్తున్నాను కదా. ఇంత పొద్దున జ్యూస్ తాగుతారా ఎవరైనా? తాగాలి నాన్నా, పొద్దున్నే జ్యూస్ తాగితే ఆరోగ్యం. అందుకే పెద్దలు ఏం చెప్పారు? జ్యూసో రక్షతి రక్షిత అన్నారు. జ్యూస్ ని మనం కాపాడితే జ్యూస్ మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు అత్తమ్మ. అది నేను చెప్పింది కాదు, వంతెన హరినారాయణ చెప్పింది. నువ్వు తాగు నాన్న. అమ్మా, నీకేమైంది? బలవంతంగా జ్యూస్ తాగించడం ఏంటి? మీ అందరు ఆరోగ్యం కోసం తెప్పించాను నాన్న. కావాలంటే ఇంట్లోనే చేసుకునేటోళ్ళం కదా అత్తమ్మ. అయినా బయట నుంచి తెప్పించుకోవడం ఏంటత్తయ్యా? ఇంట్లో ఎవరు చేస్తారు? శ్రీవల్లికి కడుపు, కష్టపడకూడదు. నీకేమో పాప, తీయడం కుదరదు. అందుకే అత్తగా అమ్మగా మీ అందరికీ జ్యూస్ తాగించడం నా బాధ్యత అనుకున్నాను. తప్ప? అంతేనా ఆంటీ? లేకపోతే మన వాళ్ళెవరికైనా జ్యూస్ షాప్ ఉందా?
అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆంటీ, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, పిండుకోవడానికి మిక్సర్ ఉంది, మనమే తయారు చేసుకోవచ్చు కదా, బయట నుండి ఆర్డర్ చేయడం ఎందుకా అని. నువ్వు చదువుకోవడానికి వచ్చావా, జ్యూసులు తయారు చేయడానికి వచ్చావా? నీ స్నేహితులతో చాటింగ్ చేసి ఇక్కడ జ్యూసులు చేసి మళ్ళీ డెంకి కొడతావా ఏంటి? ఎక్కడ బొమ్మాయి జ్యూసులు? ఆ, నాన్న ఏ షాప్ నుండి తెప్పించావు? అది మరి డ్రాగన్ ఫ్రూట్ షాప్ అని చాలా ఫేమస్. ఇప్పటిదాకా వాళ్ళకి చేస్తున్నది సరిపోలేదమ్మా. కూతురు మీద ప్రేమ పెంచుకో, కాదనను. నా వల్ల? నీ వల్ల అంటే నీ వల్ల కాదు సార్, నీలా అంటే ఇంకొకటి వల్ల. ఓ, అది కూడా ఉందా మనకి? నేను కష్టపడి చదువుతుంటే ఒక్కడు నన్ను రోజు డిస్టర్బ్ చేసేవాడు. బుక్స్ తెరవలేక, వాణ్ణి చూడలేక, నేను చెప్పేది వాడికి అర్థం కాక, లెక్చరర్ చెప్పేది నాకు అర్థం కాక ఫెయిల్ అయ్యాను. ఇదిగో అక్కడ తంతే ఇక్కడికొచ్చి పడ్డాను. బాగుంది. హిస్టరీ చాలా ఉంది మనకి. త్వరగా లేవలేదనుకో లైఫ్ అంతా అలా పడుకోవడమే. అంత అవసరం రాదులే. ఏ? ఇక్క నుండి రోజు కనిపిస్తా అన్నాడు. కాళ్ళు విరిగిపోతాయని చెప్పు. అయ్యో, మీరు కాళ్ళు లేకపోతే బాగోరు. హలో, నా కాళ్ళు కాదు, వాడి కాళ్ళని నువ్వు విరగొడతానని చెప్పు. అలాగే. అయినా నిన్ను డిస్టర్బ్ చేశాడంటే వాడు మామూలోడు కాదు. అవును, మామూలోడు కాదు. నా గుండెల్లో ఉన్నాడు, ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. అంతేగాని ఎప్పుడు ఏ ఆడవాళ్ళ మీద ఆధారపడలేదు. మాట్లాడవేంట్రా? అవును, అంతే కదా. మన డిజైన్స్ ఆడవాళ్ళు కరెక్ట్ చేయడం ఏంటి? అదెప్పుడు జరగదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అంత నిర్లక్ష్యంగా బ్రష్ ఎందుకు తన చేతికిచ్చావు? అంతటి విలువైన డిజైన్ ని తనకెందుకు అప్పగించావు? అప్పగించలేదండి, మంచిగుండదా లేదో చూడమన్నట్టున్నారు. అక్కర్లేదో. ఆడవాళ్ల క్రియేషన్, వాళ్ళ జడ్జ్మెంట్ ఏది నాకు అక్కర్లేదు. రే చక్రే, నాకేం అర్థం కావట్లేదు. అసలు డిజైన్స్ నువ్వు వేస్తున్నావా లేదా ఇంకెవరి చేతైనా వేయిస్తున్నావా? అదేంట్రా అలా అనేసావు? నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. నీ గురించి నాకు తెలుసు. కానీ నాకు నియమం ఉంది, నిబంధన ఉంది. దాన్ని కల్లో కూడా అతిక్రమించకూడదని అనుకుంటున్నాను. అందుకే వదిన చేతిలో బ్రష్ కూడా చూసి తట్టుకోలేకపోయాను. ఇంకెప్పుడు అలా జరగదురా, నేను చెప్తున్నాను కదా. అంతేకాదు, ఆల్రెడీ ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఓసారి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఈ రఫ్ డిజైన్ వదిలేశావు. ఎందుకింత అజాగ్రత్త? ఏదో గాలికలా ఎగిరిపడినట్టుందిలేరా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాడులే. చక్రి, వీటి విలువ కష్టపడే మనకే తెలుసు. ఇంకెప్పుడు నీ గది దాటి చిన్న కాగితం కూడా బయటికి రాకూడదు, డిజైన్స్ కి సంబంధించి. అలాగే సమ్రాట్. వదిన పాపని చూసుకోవాలి, ఇంటి పనులు చెయ్యాలి, నువ్వు డిజైన్స్ వెయ్యాలి. అది గుర్తుంచుకో.
శివలక ఏమండి అక్క అక్క బుద్ధుందా నీకు? నువ్వేమన్నా చిన్నపిల్లవ అనుకుంటున్నావా లేక ఒట్టి మనిషి అనుకుంటున్నావా? మాట్లాడుకో. గాలిపటాలు ఎగరేయాలనుకుంటే టెర్రస్ పైకి రావాలా? ఏ కింద ప్లేస్ లేదా? శ్రీనిధి, నీకు నోరు తెరిచి మాట్లాడడానికి సిగ్గులేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. టైంకి పైకి రాగలిగాను కాబట్టి బతికిపోయావు. లేదంటే భద్రకాలమ్మ లేని బిడ్డ మీద ఆయన పెంచుకున్న మమకారంతో నేను ఆడుకున్నట్టయితుంది. ఓ అబద్ధంని నిజమని నమ్మిన మనిషిని నేను డోకా చేసినట్టయితుంది. రాత్రంతా నిద్ర కూడా పోలే తల్లి. ఇంకా నాతోటి కాదు ఈ అబద్ధం మోయలేను. ఆయనను ఇంకా డోకా చేయలేను. గందుకే ఎట్లన్నా ఇయ్యాల నా భర్తకి నిజం చెప్తామనుకుంటున్నా. ఇప్పుడు కూడా నిజం దాస్తే రేపు ఎన్ని సమస్యలు వస్తాయని భయమైతుంది. శ్రీవల్లి, ఏంటి సైలెన్స్? చూసే వాళ్ళకి బాగోదు. త్వరగా చెప్పు. ఏవండి, మీరు ఎన్ని దినాలు నన్ను అన్ని విషయాల్లో బాగా నమ్మిండ్రు. అయితే నేనేం చెప్తే గదే నిజం అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అంటే ఇన్నాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పావా? వాళ్ళకి ఇలా బయటికి వచ్చి స్ట్రెయిన్ అవ్వకూడదు. నేను ఎన్ని దినాలు పడ్డ బాధ కన్నా ఇదేం బాధ కాదండి. ఏంటా బాధ? అయినా నేను ఉన్నాను కదా, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? చెప్పాలి, ఎట్లన్నకి తిన నిజం చెప్పాలి. శ్రీవల్లి, టైం వేస్ట్ చేయొద్దు. ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా చెప్పు. ఇప్పటిదాకా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అబద్ధం అండి. ఏ బాబు, ఏమండి?
చేయొద్దని నిజం చెప్తాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి నా నోటికి తాళం వేస్తుంది. ఏం చేయాలి? ఎన్ని రోజులు ఆయన నమ్మకంతో ఆడుకోవాలి? నాతోటైతలే. నిజం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే రేపు ఇంకెన్ని సమస్యలు వస్తాయో సమచేతలే. నువ్వే కాపాడాలి. నా భర్త పైకి చూస్తే మూర్ఖులు లెక్క కనిపిస్తాడు, కానీ పిల్లల మీద ఎంత మమకారమో ఇప్పుడే ఎరికైంది. ఈ టైంలో నా కడుపు అబద్ధమని తెలిస్తే ఈయన బతకరు. అంటే చెప్పాలనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ ఇప్పుడు చెప్పు. గది గది నా ప్రెగ్నెన్సీ విషయంలో. అబ్బా, ఇప్పుడు ఎందుకు శ్రీవల్లి అవన్నీ? వాడు అసలు ఏదో మీటింగ్కి వెళ్ళొచ్చాడు, రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అదంతా వదిలేసి టైం వేస్ట్ చేస్తావేంటి? నువ్వు వెళ్ళానా? వెళ్ళు. పర్వాలేదమ్మా, శ్రీవల్లి ఏదో చెప్పాలనుకుంది, చెప్పని. చెప్పు శ్రీవల్లి. అదేనండి, మీరు మనకి పుట్టబోయే బిడ్డ మీద ఇష్టం పెంచుకున్నాడు. అవును మరి, ఆ మాత్రం ప్రేమ ఉండదా? నువ్వు కూడా అంతే ప్రేమతో వాడు చెప్పినట్టు వినాలి కదా నాన్నా? గది కాదత్తమ్మా. అది కాకపోతే ఏదో ఉంటుంది కదా, అదే చెప్పు శ్రీవల్లి. చెప్పినాక మీరు కోప్పడరు కదా? నేను కోప్పడే అంతటి విషయం అయితే కోప్పడతాను. అయినా నేను కోప్పడే విషయమో బాధపడే విషయమో నాకెందుకు చెప్తావు? విషయం ఏమీ ఉండదు నాన్నా, అంతా అవుతుదే. శ్రీవల్లి తన పుట్టింటికెళ్లాలనో, చీరలు నగలు ఇలాంటివేవో కొనుక్కోవాలనుంటుంది. అన్ను వెళ్ళు నాన్న, అన్ను వెళ్ళు. అలాంటి విషయం అయితే ఇంత నాంచడం ఎందుకు శ్రీవల్లి? స్ట్రైట్ గా చెప్పు. చెప్పు శ్రీవల్లి. ఏమండి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అది అది గది కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నారు? అదేంటి సార్, మీకు బిజినెస్ ఐకాన్ అవార్డు ప్రకటించినట్టు ఇన్ఫర్మేషన్ లేదా ఏంటి? యాండి, సామ్రాట్ కి బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. బిజినెస్ ఐకాన్ అవార్డు అంటే ఏమనుకున్నావు భవానీ? నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది. అది ఇప్పుడు మన సామ్రాట్కి వచ్చింది అత్తయ్య. బాబు, ఈ టేబుల్స్ అన్ని సెట్ చేయండి. అవన్నీ ఆర్డర్ లో పెట్టండి. ఓకే సార్. అండ్ ఈ క్లాత్ చూడండి, అసలు బాగోలేదు. ఏమండి ఏమండి వస్తున్నా. బాబు చూసుకోండి. ఏంటా వంతిక? అబ్బా, మీరెందుకండి అన్ని పనులు పురమాయిస్తున్నారు? ఆర్గనైజర్స్ చూసుకుంటారు కదా. అవంతిక, అవార్డు వచ్చింది నా తమ్ముడికి. ఎంత ఆర్గనైజర్స్ చూసుకుంటే మాత్రం నేను దగ్గరుండి చూసుకోకపోతే ఎలా? ఈ పనులన్నీ నీకెందుకురా? వెళ్ళి అక్కడ గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకో. నాన్న, బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది ఎవరికి? మన సామ్రాట్ కి. ఏమనుకుంటున్నారు? వెల్కమ్ సార్, రండి. సామ్రాట్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. హాయ్ ప్రకాష్ గారు. హలో సామ్రాట్. థ్యాంక్ యూ అండి. సాధించావయ్యా. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. బట్ నేను సార్ నాకు తెలియదా సార్, మీరు సామ్రాట్ గారు బిజినెస్ ఐకాన్ అవార్డు విన్నర్ కదా సార్. మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలి సార్. సార్ నేను సామ్రాట్ని కాదు, సామ్రాట్ బ్రదర్ని. ఏంటి సామ్రాట్ బ్రదరా? సామ్రాట్ వీడి తమ్ముడే. వీడు నా పెద్ద కొడుకు చక్రి. ఆ ముక్క ముందే చెప్పాలి కదయ్యా. నేనేదో నువ్వే సామ్రాట్ అనుకుని ఇదైపోయాను. హలో, వీడేం తక్కువ కాదండి. సామ్రాట్ చక్రి కలిసే బిజినెస్ చేస్తున్నారు. ముందా విషయం తెలుసుకోండి. ఎవరు కలిసి చేస్తే నాకేంటండి, అవార్డు వచ్చింది సామ్రాట్ కి, ది గ్రేట్ సామ్రాట్ కి. అతని కోసమే నేను వచ్చాను. మీరేందండి గట్ల మాట్లాడుతుండ్రు? మా బావగారి గురించి మీకు తెలియదు. అంత టైము లేదు, ఇతని గురించి తెలుసుకునే కోరిక లేదు. ముందు సామ్రాట్ గారిని కలవాలి. అవంతిక, ఎంతసేపు నిలబడతారు? అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వీడియో అవార్డ్ ఫంక్షన్ లో ప్లే అవబోతుంది. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలజీ మీద బతుకుతూ, ఆడదాని క్రియేటివిటీ మీద వాడి సక్సెస్ పునాదులు కట్టుకుని అంతా నాదే, నా గొప్పతనమే అని వెర్రవీగిన ఓ సామ్రాట్ గాడు కుప్పకూలిపోబోతున్నాడు. ఇది జీర్ణించుకొని సామ్రాట్ ఆ చక్రిగాన్ని అవంతికని నిలదీస్తాడు. కుదిరితే చంపేస్తాడు. కుటుంబం చిన్న భిన్నమవుతుంది. నా తల్లి ఎంత శుభార్త చెప్పావమ్మా. ఇంత ఐడియా నీ బుర్రలో ఉందని నేను అసలు ఊహించనే లేదు. అవును, ఐడియా ఎక్కడదమ్మా? ధనియాలు ఆ రోజే పంపించింది, కానీ టైం వచ్చినప్పుడు వాడుకుందామని అనుకున్నాను. అబ్బా, నువ్వు మామూలుగానే కాదమ్మా, నీ స్కెచ్ చెదిరిపోయింది. అంతేకాదు డాడ్, ఇన్నాళ్ళు ఆ అవంతికే డిజైన్స్ అన్ని చేస్తున్నట్టు చక్రితో పాటు ఆ నిజం తెలిసింది శ్రీవల్లికి మాత్రమే. ఇప్పుడు ఈ రహస్యం బయటపడ్డాక ఇన్నాళ్ళు ఆ నిజాన్ని సామ్రాట్ దగ్గర దాచిన శ్రీవల్లిని కూడా ఇంట్లోంచి గెంటేస్తాడు సామ్రాట్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మెన్ సామ్రాట్ గారికి బిజినెస్ ఐకాన్ అవార్డు ఇచ్చినందుకు అందరికీ ఉత్సాహంగా ఉంది కదూ? హలో సామ్రాట్, కంగ్రాచులేషన్స్. కాస్త నవ్వయ్యా బాబు, అవార్డు వచ్చింది నీకే. నాకు తెలుసు, కానీ మీరెందుకు వచ్చారో తెలియడం లేదు. అన్న తమ్ముల అనుబంధం చాలా స్ట్రాంగ్ చక్రి గారు. ఎట్లన్నా జ్వాలకుట్ర నాపాలి, లేకపోతే ఆయన కోపానికి కుటుంబమే బలైపోతుంది. బొకే ఇచ్చారుగా, ఇక వెళ్ళొచ్చు. వినపడలేదా? సామ్రాట్ మిమ్మల్ని బయలుదేరమన్నాడు.
అభినందించడానికి వచ్చిన అతిథుల్ని వెళ్లిపోమరడం సంస్కారం కాదు సామ్రాట్. అది ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, లేని వాళ్ళకి అవమానమే. ఆ అవమానం రుచి చూడాలంటే ఉండొచ్చు. ఓకే, అదేదో టేస్ట్ చేసి వెళ్తాం. చెప్తుంటే నీకు కదా. చక్రి వదిలేసి. ఇప్పుడే మన మినిస్టర్ గారు విచ్చేశారు. గౌరవ మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. కంగ్రాట్స్ సామ్రాట్, కూర్చోండి. బిజినెస్ ఐకాన్ అవార్డ్ ప్రధానోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డు సొంతం చేసుకున్న బిజినెస్ ఐకాన్ సామ్రాట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన మంత్రివర్యులు సామ్రాట్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన సామ్రాట్ నాకు 10 ఏళ్లుగా తెలుసు. అతను తన 20వ ఏటే ఎదగాలన్న కసి, బిజినెస్లో బలంగా నిలబడాలన్న పట్టుదల, నెంబర్ 1గా ఉండాలన్న దీక్షతో ఉండేవాడు. అదే ఆ ఫైర్ ఈరోజు మనందరి మధ్య అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. ఇంతటి గొప్ప అవార్డు అతన్ని వరించింది. హలో హలో, ఏంటి జ్వాల, ఈరోజు ఏం ప్లాన్ వేసావు? నువ్వు చాలా తెలివైన వాడివి సామ్రాట్. అది అందరికీ తెలుసు, నీకింకా బాగా తెలుసు. అయినా నా సక్సెస్ని ఓర్చుకోలేక ఎత్తులు వేస్తూ ఉంటావు, ఫెయిల్ అవుతూ ఉంటావు. ఇప్పటికైనా వెళ్ళిపో, సేఫ్గా ఉంటావు. నీ సలహాకి థ్యాంక్స్. కొత్త సంవత్సరం రాబోతుంది, నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి వెళ్తాను. నువ్వు నన్నేం చేయలేవు. పాత డైలాగ్. ఆల్ ద బెస్ట్. సార్
1 minute వస్తున్నా. ఈ నమ్మకం నీకు ఇంకో అరగంటేరా. రా తల్లిరా, నేను వెళ్తానండి. సరే అమ్మా, ఏంటి పాప ఏడుస్తుంది? రే చక్రి, ఏం కాదురా. అవంతిక, నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళమ్మా, అవంతిక కాసేపు ఉంటుందిరే. సరే, డ్రైవర్ని పిలవరా. వెళ్ళమ్మా. మీరు చూసుకునండి. సరే, పాపని నేను తీసుకెళ్తాను. ఫోన్ తీసుకెళ్ళు. జాగ్రత్త. భార్యగా ఆయనకి నేనేం చేయలే. నేనే కాదు, ఆయన ఎవ్వల మీద ఆధారపడరు. అక్క, పాపేడుంది? అత్త మీదక్క. శ్రీవల్లి, మీ అత్తమ్మ పాపం తీసుకుని ఇంటికెళ్ళిందమ్మా. అవునా? అక్క, ఏంది గట్లున్నావు? ఏం లేదు శ్రీవల్లి. చెప్పక్క. ఏం లేదని చెప్తున్నాను కదా శ్రీవల్లి. జ్యూస్ ఏమైనా తాగుతావా అక్క? వద్దు శ్రీవల్లి. ఇప్పుడే తెస్తా, ఉండు. అమ్మా అవంతిక, లేట్ అవుతుందేమో, కాస్త ఏమైనా తినమ్మా. రావు గారు, ఇన్ని పొగడ్తలు, ఇందరి అభినందనలు, ఏ ఒక్కరితోనైనా మన గురించి మీ తమ్ముడు ఒక్క మాటైనా చెప్పాడా? తెలివి తనదట, ఆలోచన తనదట, శ్రమ తనదట. అన్నీ నేను అంటున్నాడు. మనమున్నామన్న సంగతే మర్చిపోయాడు. చూసారా? ఏం మాట్లాడుతున్నావు అవంతిక? నువ్వు డిజైన్స్ వేస్తున్నావని వాడికి తెలియదు కదా. తెలిస్తే ఎంత ప్రమాదం నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నీ పేరు అలా చెప్తాడు. నా పేరెందుకండి? నాకు ఆలోచన కూడా లేదు. కానీ ఆ డిజైన్స్ మీరే వేశారని సామ్రాట్ కి తెలుసు. డాడ్, పెన్ డ్రైవ్ లేదు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? పెన్ డ్రైవ్ లేదా? సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఓటమి ఖాయం. మా తల్లి, చేతిలో ఉన్న ఆయుధం మాయం. ఇంకెక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదామమ్మా. పరువైనా దక్కుతుంది. తల్లి, కనిసి వెళ్ళిపోదాం, లేదంటే మన పని అధోగతే. అక్క, కొంగు బొడ్లు దోపి ఎగురుతుంది కదక్క. మీ మరిది టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తుంది కదా. నిరూపించని. ఆ ముచ్చట కూడా తీరుద్ది దీనికి. సామ్రాట్, ఇవేవి నువ్వు పట్టించుకోకు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు సక్సెస్ ని చూడలేక ఇలాంటి వాళ్ళు ఇలానే వాగుతుంటారు. అయిపోయాయా మీ ప్రవచనాలు, లేక ఇంకా ఉన్నాయా? ఏంటి
ఫ్యామిలీ నోరేసుకొని పడిపోతే తప్పు ఒప్పు కాదు. అన్యాయం న్యాయమైపోదు. ఇంతలా అరుస్తున్నారంటే మీకు భయం మొదలైంది. ప్రూవ్ చేస్తాను అని నేనంటే ఒకరు ప్రూవ్ చేయమనటం, ఒకరు వద్దనటం, అసలు సిసలైన అవార్డు విన్నర్ సైలెంట్ గా ఉండటం. వావ్, సూపర్ సూపర్ డ్రామా, సూపర్. ఏం సామ్రాట్, ఈ డిజైన్స్ నీవి కావు, నువ్వు అసహించుకునే ఆడపిల్ల సృష్టి అని ప్రూవ్ అయితే తలదించుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావు కదూ? భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నా కంపెనీ నుండి బయటకు వచ్చిన ప్రతి డిజైన్ ఐడియా నాది, శ్రమ మా అన్నది, క్రియేషన్ నా కంపెనీది. నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. ఇది మగాడి మాట అంటే. అవంతిక, డిజైన్స్ రెడీ చేసావా? లేదండి, అదే పనిలో ఉన్నాను. పాప ఏడుస్తుందని ఆడిస్తున్నాను. అదేంటి అవంతిక, ఆ డిజైన్స్ మనం 2 రోజులు సబ్మిట్ చేయాలి. నువ్వు డిజైన్ వేసే పనిలో ఉండు, పాప నేను ఆడిస్తా. ఇలా ఇవ్వు. ఇప్పుడేమంటారు సార్? ఆ వీడియో అంతా అబద్ధమంటారా? ఏం ఐకాన్ గారు మాట్లాడరే? గొంతు పడిపోయిందా? మాటలు రావట్లేదా? లేకపోతే ఇదంతా నా ప్లాన్ అంటావా? మీ వదిన గుండెల్లో భయం, మీ అన్న మాటల్లో కంగారు నా సృష్టి అంటావా? అంత ఫేక్ అంటావా? చెప్పండి సార్ సామ్రాట్ గారు. ఇప్పుడొచ్చిన ఈ అవార్డే కాదు, 6 నెలల ముందు వచ్చిన అవార్డు, పోయిన సంవత్సరం పొందిన సత్కారం, 4 ఏళ్లుగా వచ్చిన పురస్కారాలు అన్ని ఇతగాడు అసహించుకుంటున్నా ఒక ఆడదాని క్రియేషనే. అవంతిక డిజైన్సే. కాదని అవంతికనే చెప్పమనండి. ఇదంతా నీకు తెలీదు అనుకోనమ్మా. ఎందుకంటే ఈ ఇంట్లో జరిగిన ఎన్నో విషయాలు అందరికీ తెలిసి కూడా నా ముందు గొప్ప గొప్ప డ్రామాలు ఆడారు, నన్ను పిచ్చివాణ్ణి చేశారు. నాన్న సామ్రాట్, సత్య ప్రమాణకంగా చెప్తున్నాన్రా, అవంతిక ఫ్యాషన్ డిజైనర్ అని, అదేదో బొమ్మలు వేసిందని, ఇన్నాళ్ళు చక్రి పేరున డిజైన్స్ వేసిందని ఇప్పటికీ నాకు తెలీదురా. కానీ వాడికి తెలుసు.
నాలాంటి మగాడి కన్నా ఆడవాళ్లు అంగుళం వెనకాలే ఉండాలని, ఆడవాళ్ల సాయం నాకు అక్కర్లేదని, వాళ్ళ టాలెంట్ నాకు అవసరం లేదని, ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడకూడదని మనసుకి నియమం పెట్టుకున్నానని తెలుసు. అదే నిబంధనని కవచంలా కట్టుకున్నానని తెలుసు. అయినా వాడి భార్యతో డిజైన్స్ వేయించి అవి నా చేత మార్కెటింగ్ చేయించి నా క్యారెక్టర్ని దిగజార్చాడు. నా కట్టుబాటుని తుంగలో తొక్కాడు వీడు. సామ్రాట్, నువ్వు ఆవేశపడితే నీకు జవాబు దొరకదు, కారణం అంతకన్నా దొరకదు. మేము కావాలని ఏ తప్పు చేయలేదు. నోర్మయ్, చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఆవేశపడకుండా ఆనందించడానికి నువ్వేమైనా నన్ను అందలం ఎక్కించావనుకున్నావా? పాతాళానికి పడదోశావు. నా ఆలోచనల్లో కూడా లేని ఓ ఆడ మనిషి చేతికి క్యాన్వాస్ ఇచ్చావు. నా ఆఫీసులో ఆడ పురుగు కూడా కనిపించకూడదన్న నా కంపెనీలోకి నీ భార్యని తెచ్చావు. నా శత్రువుకు అవకాశం ఇచ్చావు. నన్ను పొగిడిన నోళ్లతోనే నన్ను చేదరించుకునేలా చేశావు. చివరికి నన్ను నమ్మించి మోసం చేశావు. దీన్నేమంటారా? నిన్ను మేం మోసం చేయలేదురా, అబద్ధం చెప్పాం అంతే. అబద్ధం చెప్పాం అంతేనా? అబద్ధం అనేది అంత తేలికైందనుకున్నావా? నీ అబద్ధం నా క్యారెక్టర్ని చంపేసింది.